ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ప్రేమలందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, దేవుని యొక్క విశ్వాసంలో బలపరచబడుతూ దేవునికి ఇష్టలుగా మీరు జీవిస్తున్నారని, ప్రార్థనలో నిలకడగలిగి ప్రభువుని మీరు సేవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకున్నాను. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా కాచి కాపాటి సమర్పించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి చక్కగా నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ప్రతిరోజు మాకు మీ నూతన కృపలను, నూతన వాత్సల్యాన్ని అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీతో ఒక ధనికరమైన సమయాన్ని గడపడానికి మేము సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ దేహములు మీ కొరకు లేవనెత్తుకుంటున్నాం తండ్రి. మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. మరొకసారి మీ వాక్కు ద్వారా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాంతరంగంలో ఒక పరివర్తన మేము కలిగి ఉండటానికి చూపు సహాయం చేయండి. మా ఆరాధనలో తోడై నడిపించండి. చివరి ప్రార్థన వరకు మీరు అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మాత్రమే మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆయన కనపడదాం. ఆయన నీతిమంతుడైన దేవుడు, తన నీతిని మనకు ఆపాదించినటువంటి దేవుడు. మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించి ఆయన కనపడతాం. యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా, నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా, నదులంత తైలం విస్తారబల్లు నీకేచిన చాలవయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకేన జీవమయ్యా. Hallelujah, 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 hallelujah. నా దీన స్థితిని గమనించి నీవు వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా, నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా, నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడ నీవెగా. Hallelujah, hallelujah,
హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవము యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా దైవమా యేసయ్యా. నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నన్ను చేరదీసావుగా. నా ప్రక్క నిలిచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా. నా పక్క నిలచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా. చాలయ్య దేవా నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. ఆ ఊబిలోన నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా. నీ చేయి చాపి నన్ను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా. ఆ ఊబిలోన నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా. నీ చేయి చాపి నన్ను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా. నా సంకటములు నా రుణపు గిరులు అన్నిటిని తీర్చావుగా. నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తారవలు నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్నే నాకిచ్చినాను, నీకేన జీవమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మేము రుణస్థులమే మీకు. ఎప్పటికీ మేము రుణస్థులమే. ఎందుకంటే నీ కృప, నీ కనికరము, నీ జాలి, మీ ప్రేమ మా జీవితంలో మీరు కనపరిచిన దాన్ని చూసినప్పుడు మీ నీతి మొత్తం మాకు అర్థమవుతుంది. మీ నీతిని మాకు ఆపాదించడానికి మీరు ఎంతటి ప్రయాసపడ్డారో మేము అర్థం చేసుకోగలుగుతున్నాం తండ్రి. మనసారా మీరు స్తుతిస్తున్నాం. చేయి విడవక రక్షించి, ప్రేమించి, హత్తుకొని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మహిమ గల రాజుకే మా కృతజ్ఞతాస్తుతిని, ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీతిని మనకు ఆపాదించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఉన్నటువంటి దేవుడు కాదు, కానీ ఆయన క్రియలలో నీతి కనపడుతుంది. ఆయన ప్రేమించువాడు అని ఊరికి ఒట్టిగా చెప్పడానికి లేదు, కానీ ఆయన ప్రేమను క్రియలలో రుజువుపరిచిన వాడిగా మన జీవితంలో ఆయన ఉన్నట్టు. ఈ పాటలోని ఒక్కొక్క పదము మన దీన స్థితిని గమనించి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని రక్షించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి, ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించి మనను పైకి లేవనెత్తి తన కృపను, తన కనికరాన్ని మనకు అనుగ్రహించి తన నీతిని బట్టే మనను సరైన మార్గంలో నడిపిస్తున్న దేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలము? ఎలా ప్రభువుని ఆరాధించగలము? ఈ పాట పాడుతున్నప్పుడు దేవుడు మన కొరకు చేసిన బలియాగము, ఆయన విమోచన కార్యము, ఆయన రక్షణ కార్యం మన జీవితంలో చాలా స్పష్టంగా మనం అనుభవించగలుగుతాం. ఈ పాటను పాడుతున్నప్పుడు కొంచెం స్కేల్ హై అనేది అనిపించింది నాకు. కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఒక పాట పాడడానికి నేను ఎంత ఇబ్బంది పడతానే, నా దేవుడు నన్ను రక్షించడానికి నా కొరకు ఎంత ఇబ్బంది పడ్డాడో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. దావీదు దేవుని ఆరాధించడానికి, ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ మీ ఎనీథింగ్ ఐ కెనాట్ సర్వ్ హిమ్ అంటాడు. అంటే ఒకవేళ నేను నా దేవుని సేవించడానికి అది నాకు ఖర్చు అవ్వకపోతే, ఇన్ ద సెన్స్ నాకు దాని విషయంలో క్రైమ్ చెల్లించకుండా ఒక ఒక ఏమంటారు, సాక్రిఫిషియల్గా నేను దేవునికి చేయలేకపోతే నేను దేవుణ్ణి సేవించలేను అని అంటాడు. ఓర్నాను కళ్ళం దగ్గర మరి ఆ స్థలం కొనాల్సి వచ్చినప్పుడు, దేవుని మందిరం కట్టడానికి స్థలాన్ని అక్కడ సమకూర్చినప్పుడు, లేదు నువ్వు రాజువి, నువ్వు అడగనే నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఓర్నాను కూడా అంటాడు. అయితే అక్కడ దావీదు ఈ మాట అంటాడు, ఒకవేళ అది నాకు ఫ్రీగా వచ్చేస్తే నేను దేవుని సేవించినట్టు ఉండదు. నాకు కూడా దాని విషయంలో నేను వెల చెల్లించిన వాడిగా నేను ఉంటే నాకు దాని విలువ అర్థమవుతుంది. నేను దేవుని ఆరాధించగలుగుతాను, సేవించగలుగుతాను అని చెప్తుంటాడు. ఈరోజు మనల్ని రక్షించుట కొరకు దేవుడు పడిన ప్రయాస అంతా ఇంత కాదు. రక్షించబడిన మనము దేవుని కోసం ప్రయాసపడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయగలగాలి. ఎందుకు ప్రయాసపడాలి అని అంటే, భయముతోను వణుకుతోను రక్షణను కాపాడుకునే విషయంలో మనం ప్రయాసపడాలి. దేవుని నామానికి అపకీర్తితో పాలు కాకుండా మన జీవితాన్ని చూసుకునే విషయంలో మనం ప్రయాసపడగలగాలి. ప్రజల ఎదుట దేవుని ఒప్పుకునే విషయంలో మనం ప్రయాసపడగలగాలి. దేవుని కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి మనం ప్రయాసపడగలగాలి. దేవుని నామమును ఉచ్చరిస్తూ నిత్యము ఆయనకు కీర్తి, మహిమలు, ప్రభావము, స్తుతి అర్పించడానికి మనం ప్రయాసపడగలగాలి. మన కొరకు తన జీవితాన్ని దారిపోసిన దేవుని కొరకు కనీసం మన జీవనంలో కొంత భాగానైనా దేవుని కోసం ఇవ్వటానికి మనము ప్రయాసపడగలగాలి. దేవుడు అట్టి దీవెన మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రయాసతో కూడినటువంటి భక్తి మరి దేవుడు మన నుంచి కోరుతున్నాడు. అలాగని మీరు గంటల కొద్దీ ప్రభు దగ్గర కూర్చొని మీ పనులన్నీ విడిచిపెట్టుకొని అలా నేను చెప్పట్లేదు. భక్తి ఏదైనా సరే అది వాక్యానుసారమైన భక్తి మీరు చేయగలిగితే, దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైన భక్తి మీరు చేయగలిగితే, అది కొంత చేసినా, ఒక ప్రయాస అందులో లేకపోయినా హృదయపూర్వకంగా మీరు దాన్ని చేయగలిగితే దేవుడు దాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు.
కానీ దేవునికి ఆమోదయోగ్యం కానటువంటి ఎంత పెద్ద భక్తి మీరు చేసినా, ఎంత ప్రయాసతో కూడిన భక్తి మీరు చేసినా, ఎంత సాక్రిఫిషియల్‌గా మీరు దాన్ని చేసినా, అది ప్రభు ఎదుట అంగీకరించబడకపోతే మీ ప్రయాసంతా వృధా అవుతది. మరి వృధా ప్రయాసలో మీరు పడొద్దు గానీ, వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన బలులు మీరు అర్పించడానికి దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఇన్‌ఫాక్ట్ మనందరికీ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ బాబ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి దాన్ని కూడా మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఆహ్, ప్రతి శుక్ర, శనివారాల్లో స్క్రిప్చర్ టైమ్ ఇంగ్లీష్‌లోను, తెలుగులోను బైబిల్ స్టడీ సీరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. బైబిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవాలి. ధ్యానించాలని ఆశ కలిగిన వారికి ఈ బైబిల్ స్టడీ సీరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కొక్క బుక్ యొక్క పరిచయాన్ని మీకు ఇస్తున్నాను. ఒక సినాప్సిస్ లాగా దాని మొత్తాన్ని ఒక ఎపిసోడ్‌లో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి అవుట్‌లైన్ మాత్రం ఇస్తున్నాను. దాన్ని మీరు చూసి మరి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి గనుక వాటిని మీరు ఫాలో చేయొచ్చని తెలుగులో శుక్రవారము, మరి ఇంగ్లీష్‌లో శనివారం అది మీకు అందుబాటులోకి వస్తుంది గనుక దాన్ని మీరు చక్కగా వీక్షించాలని, మీరు దీవించబడాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి. దానికి ఎటువంటి షార్ట్‌కట్ లేదు. ఆల్టర్‌నేటివ్ లేదు. మీరు బైబిల్ చదివిన తర్వాత, మీ ధ్యానం అంతా ముగించుకున్న తర్వాత, ప్రతిరోజు ఒక డైలీ డివోషన్ కూడా వాక్యానుసారంగా అది కూడా వాక్యాన్ని ఉపయోగించుకొని మరి చేసినటువంటి డైలీ డివోషనల్. ఆ డైలీ డివోషన్ మీకు ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్‌లో మీకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌లో ఉంటది. అది మీరు చూడొచ్చని. ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి అడిషనల్ రిసోర్స్‌గా దాన్ని మీరు ప్రతిరోజు వినియోగించుకోవాలని, దాంతో పాటు వస్తున్నటువంటి డివోషనల్ ప్రేయర్‌ని మీరు పర్సనలైజ్ చేసుకొని దేవునితో ప్రార్థనలో గడపాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి ఆదివారం మేము సంఘంగా కోరుకుంటున్నాము. ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ బెంగుళూరులో మేము జరిగిస్తున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. మరి చీమసంద్ర అనేటువంటి ప్రాంతంలో ఈ చర్చ్ ఉంటుంది గనుక, మరి బెంగుళూరులో మీరుంటూ మరి ఒక మంచి సహవాసం కావాలి. వాక్యానుసారమైనటువంటి బోధ అందులో మీకు కలిగి ఉండాలి అని మీరు ఆశపడితే సౌండ్ డాక్ట్రిన్ అక్కడ బోధించబడుతుంది. మరి దేవుని వాక్యం మాత్రమే బోధిస్తున్నాము. మరి చక్కటి సహవాసాన్ని మేము కలిగి ఉన్నాము. మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగేటువంటి ఆరాధనలో మీరు పాల్గొనొచ్చని మీకు మనవి చేస్తున్నాను. బెంగుళూరులోనే ఉంటూ మీరెక్కడికి వెళ్ళని వారైతే, ఏ చర్చ్‌కి వెళ్ళని వారైతే ప్లీజ్ డూ విజిట్ అస్ వన్స్. మరి మంచి ఆరాధన సమయాన్ని మీరు కలిగి ఉండటానికి మీరు సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తున్నాను. బెంగుళూరులో అనేకమైన చోట్ల కేర్సెల్ గ్రూప్స్ మరి స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాము. మీరు మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేషన్స్ గాని ఒక సర్కిల్‌గా కూడుకొని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడితే, ఒక ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశపడితే, వి ఆర్ మోర్ థాన్ హ్యాపీ టు ప్రే అండ్ స్టార్ట్ కేర్సెల్ గ్రూప్స్ నియర్ యువర్ ప్లేస్. మరి సిద్ధపడండి. మరి మీరు ప్రార్థన చేయండి. మాకు తెలియపరచండి. మేము ప్రార్థన చేసిన తర్వాత దాని విషయంలో ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తారని మేము నమ్ముతున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా మాకు తెలియచేయండి. వి ఆర్ మోర్ థాన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మరి లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసము కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గముగా ఉంది. అది మన జీవితాలను నిర్మించేదిగా ఉంది. బలపరిచేదిగా ఉంది. అట్టి దీవెనకరమైన వాక్కుని ఈరోజు మనము ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవుడు మీకు చాలా చక్కగా వాటిని వివరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మరి దేవుని వాక్కును మనం ఈరోజు ధ్యానిద్దాం. ఈరోజు టాపిక్ నేను చూస్ చేసుకున్నది నీతిమంతుడైన దేవుడు. ఓకే. నీతిమంతుడైన దేవుని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3-4 వచనాలు గల దేవుని మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 3-4 వచనాలు. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడి మాటలు మనం ఇందులో దీవించి
ఆశీర్వదించును గాక. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట గుర్తొచ్చేదేంటంటే ఆయన నీతి. మనుషులకు లేనిది దేవునికి ఉన్నదేంటంటే నీతి. మనుషులకు నీతి అనేది ఉండదు. ఎందుకంటే మనిషి స్వార్థప్రియుడు. మనిషికి ఎంతున్న స్వలాభం కావాలి. స్వలాభాపేక్షతో స్వార్థపరునిగా మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ స్వార్థంలో నుంచే పుట్టుకొచ్చాయి ఆహ్, ప్రేమించలేకపోవడము, ఈర్ష్య కలిగి ఉండటము, ఒక అసూయ కలిగి ఉండటము, లేకపోవడము, ఒకలాంటి చేదైన జీవితం జీవించడము, నిర్జీవమైనటువంటి జీవితం జీవించడం, మోడుబారిపోయిన జీవితం జీవించడం, ఇవన్నీ కూడా ఆ నీతి లేకపోవడాన్ని బట్టే మరి కలుగుతాయని మనం చూస్తాం. అయితే దేవుడు ఆన్ ది అదర్ హ్యాండ్ దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. నీతి ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం మనం చూస్తున్నాం. దేవుని నీతి అసలుకు మనుష్యుల నీతి కంటే ఎంతో గొప్పదిగా ఉంది. మనిషి నీతిమంతుడుగా ఉండటానికి అనేకమైన పనులు చేస్తాడు. అయితే నిజంగా నీతిమంతుడుగా లేడు కాబట్టి పైకి చూపించుకోవడానికి కొన్ని ధర్మకార్యాలు, కొన్ని మంచి పనులు, మంచి పేరు గడించడానికి కొన్ని చర్యలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ అందులో కూడా స్వలాభాపేక్ష కనపడుతూ ఉంటది. ఎక్కడో ఒక చోట స్వార్థం అనేది కూడా కనపడుతూ ఉంటది. కానీ దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు. యథార్థవంతుడుగా ఉన్నాడు. ఆయన చర్యలన్నీయు నీతితో కూడా నింపబడి ఉన్నాయి అని మనము గమనించగలం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ఆయన చర్యలన్నీయు న్యాయములైనవి. న్యాయం అనేటువంటిది ఆయన ఎక్కువ ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా నీతి, న్యాయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఒకరికి అన్యాయం చేసే దేవుడు కాదు. అలాగని ఒకరికి ఫేవర్ చూపించే దేవుడు కూడా కాదు. ఆయన నీతిని బట్టి అనుసరిస్తాడు. ఎవరికి ఎలా ఏం చేయాలో, ఎవరికి వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని కూడా మనం చూస్తాం. ఈ మాట మనకెందుకు అర్థమవ్వాలంటే, నీతిని అనుసరించి నడిచేటువంటి దేవుడు మన జీవితంలో మనం నీతి కలిగి ఉండటానికి ఒక మాదిరికరంగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని సేవిస్తున్న మనందరం కూడా నీతిని కలిగి దేవుని సేవించాలి. నీతి లేకపోతే ఆయనతో మనకు కనీసం సహవాసం కూడా లేదు. అందుకే దేవుని వాక్యం మీద తెలియజేస్తుంది. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కానీ అలాంటి సమయంలో అలాంటి వ్యక్తులలో అలాంటి దీన స్థితిలో మనం విడిచిపెట్టకుండా మనల్ని రక్షించడానికి నీతిమంతుడుగా ఆయన దిగివచ్చి, నీతిగా ఆయన జీవించి, ఒక యోగ్యమైన ప్రవర్తనతో ఆయన జీవించి, ఒక చక్కటి బలియాగమును నీతిమంతునిగా ఆయన చేసి, అనీతిమంతుల కొరకు ఒక నీతిమంతుడుగా ఆయన చనిపోయి, మనలను తన నీతి ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దినవాడు ఆయన. ఎందుకు ఇంత ప్రయాస ఆయనకు అంటే, ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పాపిని ఓర్వలేడు కాబట్టి, ఆయన అతిక్రమములు చేసేవారిని, అపరాధులను, దోషులను నిర్దోషులుగా ఎంచలేడు కాబట్టి, అది ఆయన నేచర్ కాదు కాబట్టి, ఆయన నీతిని అనుసరించి నడిచేవాడు కాబట్టి, మనుషులను శిక్షించాలి వారి అవినీతిని బట్టి. అలాంటిది మనుషులను ప్రేమించాలంటే అది ఆయనకు ఆయన నేచర్‌కి అగెయిన్స్ట్‌గా జరిగేటువంటి పని. అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నీతిని బట్టి అరే! ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను వీళ్ళ కోసము. మీరే చెప్పండి. మీరు ఒక ప్రయాసతో మీ కష్టార్జితాన్ని అంతా తీసుకొచ్చి ఒక బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి. బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికోసం ఎంతవరకైనా వెళ్తారు గదా మీరు. ఎంతవరకైనా వెళ్తారంటే, ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం కోసము, దాన్ని మంచి ప్రాఫిట్స్‌లోకి నడిపించడం కోసము మీరు అహర్నిశలు కష్టపడతారా? కష్టపడరా? నీతిని అనుసరించి పనిచేసే వారికి షార్ట్ కట్స్ వెతుక్కోకుండా, తప్పుడు మార్గాలు ఎన్నుకోకుండా, అవినీతికి మరి చోటు లేకుండా పని చేయాలంటే కష్టం చేయాల్సిందే తప్పదు. దేవుడు కూడా షార్ట్ కట్స్ వెతుక్కునేవాడు కాదు. ఆయన మొదట తన నీతిని తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు కావచ్చు, దేవునితో సహవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన నీతిని ప్రచురపరిచాడు. ఇదిగో నేను చాలా నీతిమంతుడిని. నేను రోషం కలిగిన దేవుడిని. మీరు నన్ను మాత్రమే సేవించాలి. నన్ను తప్ప వేరే ఇంకెవరిని సేవించడానికి వీల్లేదు. మీరు నాకు మాత్రమే మహిమ చెల్లించాలి. నేను ఇతరులకు మహిమ చెల్లిస్తానంటే నేను ఒప్పుకోను అని, నా మహిమను మీరు దొంగిలిస్తే నేను ఊరుకోను అన్నట్టుగా ఆయన మాట్లాడుతాడు. నేను స్వకీయ సంపాద్యముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను.
మీరు పక్కకు తొలగిపోతారంటే నేను ఒప్పుకోను. ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు నడుచుకోండి. ఈ ధర్మ విధులను బట్టి మీరు నడుచుకోండి. మీరు ఇలా పాపం చేయొద్దు. అపరాధంలో పడిపోవద్దు. మీరు అతిక్రమ క్రియల్లోకి వెళ్ళిపోవద్దు అని వారిని ఎప్పటికప్పుడు తన నీతిని బట్టి నడిపిస్తూ వచ్చాడు. కానీ ప్రజలే కదా! మనుషులు బలహీనులే కదా! వారి మాటి మాటికి ఆ నీతిని నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఇక నశించిపోతా ఉంటే, ఇక ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత రూల్స్ అన్నీ కూడా రూల్స్‌ని బట్టి జరగాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రూల్స్‌ని అనుసరించి నడిస్తేనే కరెక్ట్. ఒకవేళ రూల్స్‌ని అధిగమిస్తే దాని పెనాల్టీ మీరు కట్టాల్సొస్తది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఆ నీతిని నెరవేర్చలేకపోతే దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సొస్తది. అయితే దేవుడు ఇక్కడ నీతిని కనుపరుస్తూ అంటున్నాడు. నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని మీరు పాటించలేక, సరే మేము పాటించలేకపోతున్నాం మాకు సహాయం చేయండి అని అడిగే మనస్తత్వం లేక మీరు విచ్చలవిడిగా తయారైపోయారు. ఇక మా వల్ల కాదులే అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలా కాకుండా అలాగని మీరు నశించిపోతే నేను మీకోసం చూపించిన జాలి, ప్రేమ, దయ, కరుణ, కృప ఎక్కడికెళ్ళిపోతాయి? అందుకే ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఒక్కగానొక్క ఏకైక అద్వితీయ కుమారుడిని మన కోసము ఈ లోకానికి పంపించాడు. ఆయనేం చేసాడంటే, ఒక మానవుడిగా దేవుడు అనుగ్రహించిన నీతిని, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించి, నెరవేర్చి, ఎక్కడ కూడా వేలెత్తి ఆయన మీద పాపం ఉందని నిర్ధారించగలిగే పరిస్థితి లేకుండా, పరిశుద్ధంగా, నీతిగా ఆయన జీవించి, ఒక మాదిరి మనకు చూపించి, ఒక నీతిమంతుడుగా, అనీతిమంతులైన మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి, క్రయధనంగా మన కొరకు ఆయన తన దేవుని శిక్షను ఆయన తీసుకున్నాడు. శాపగ్రాహిగా ఆయన మార్చబడ్డాడు. అలా చేయడాన్ని బట్టి నీతిమంతుడైన దేవుడు అనీతిమంతులను శిక్షించాల్సిన ప్లేస్‌లో నీతిమంతుడైన యేసుక్రీస్తును శిక్షించడాన్ని బట్టి ఆ విధంగా మనకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించాడు గనక, ధర్మశాస్త్రాన్ని పాటించలేని ప్రతి బలహీనుడైన మనుషుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని నీతిగా జీవించడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీతిని, దేవునిలో ఉన్నటువంటి అనీతిని మన మీద ఆపాదించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మన మీద ఆపాదించాడు ఆ నీతిని. యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాము, ధరించుకొని ఉన్నాము. దేవుని నీతి మనకు ఆపాదించబడింది. నా నీతికి ఆధారము నీవే ప్రభువా అని చెప్పగలిగిన ఒక ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఆ నీతిని మనకిచ్చి, ఇప్పుడు నీతిమంతునికి ఏ శిక్షా విధియు లేదు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఏ మహిమనైతే మీరు కోల్పోయారో, ఇప్పుడు తిరిగి ఆ మహిమ మీకు ఆపాదించబడింది. ఇప్పుడు మీరు నీతిమంతులుగా మార్చబడ్డారని, ఇప్పుడు మనలను తన 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 బిడ్డలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా మనము ఆయన మార్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. నీతిమంతుడైన దేవుడు షార్ట్‌కట్ వెతుక్కొని, ఇదిగో మీరందరూ నీతిమంతులుగా మారిపోండి అని ఇలా అనుండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో లాగా. కానీ అలా చేయలేదు. నీతిమంతుడు కాబట్టి ఆయన ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తును ఆయన కోల్పోవాల్సొచ్చింది. కానీ మనల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తుని ఇవ్వటానికి సైతము దేవుడు వెనకాడలేదు. అది దేవుని యొక్క నీతి. ఆయన నీతిని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. ఈరోజు ఆయన నీతిని ఆపాదించాడు మన మీద. ఈరోజు మనం ఆయన నీతికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఈ నీతి మన క్రియలను బట్టి రాదండి. మన క్రియలను బట్టి ఈ నీతొస్తే మనము వేరే లెవెల్‌లో ఉంటాం. కానీ మన నీతిని బట్టి ఎప్పుడు రాదు. అందుకే మీరక్కడ చూడండి, ఒక సుంకరి వచ్చాడు. తర్వాత ఒక పరిసయ్యుడొచ్చాడు. ఇద్దరు వచ్చి మందిరం దగ్గర నిల్చొని పరిసయ్యుడు చెప్పడం స్టార్ట్ చేశాడు లెంగ్త్‌గా. మరి నేను చాలా గొప్పవాడిని. నేను ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిని. నేను ఉపవాసాలు ఉండే వ్యక్తిని. నేను ప్రార్థించే వ్యక్తిని అని తన స్వనీతిని తను తెలియచేసుకోవడం ప్రారంభించాడు. కానీ సుంకరి మరి దేవాలయ ద్వారం మీద నిలబడి కనీసం కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా! లోపలికి రావడానికి కూడా నాకు అర్హత లేదు. నేను ఘోరమైన పాపిని అని చెప్పి తన గుండెలు బాదుకుంటూ తను ఎంతో పశ్చాత్తాపంతో అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. ఎవరు అంగీకరించబడ్డారు? స్వనీతిపరుడైన పరిసయ్యుడు అంగీకరించబడ్డాడా? తను పాపినని ఒప్పుకున్నటువంటి ఈ సుంకరి దేవుని యొద్ద మరి అంగీకరించబడ్డాడా అని చూస్తే సుంకరి అంగీకరించబడ్డాడట. దేవుని నీతి ఏంటో తెలుసా?
మనమెవరో మనకు చూపించడం దేవుని నీతి. మనమెవరో మనం గుర్తించడము మన దేవుని నీతిని పొందుకోవటానికి చక్కటి అవకాశాన్ని మనకు కలుగజేస్తది. ఎవరైతే వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుంటారో, దేవుని యొద్దకు పరిగెత్తుకొనొస్తారో, వారికి దేవుని నీతి ఆపాదించబడతది. వారు ఉచితముగా దేవుని కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, దేవుని నీతిని అనుసరించి మనం జీవించాలి. ఇప్పుడు ఇదివరకు మనం కోపపడేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు కోపపడడానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే నరుని నీతి దేవుని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనిషి ఎంతగా మారిపోతాడంటే, దేవుని నీతి ఆపాదించుకున్నటువంటి వ్యక్తి కోప్పడ్డానికి నిదానిస్తాడంట. ఎందుకంటే కోప్పడితే దేవుని నీతి నెరవేర్చబడదు కాబట్టి, నన్ను నేను కోపగించుకోకుండా నేను జాగ్రత్తగా మసలుకుంటాను. ఇది దేవుని నీతిలో మనం కొనసాగడం. జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్పాను. ఇంకా పరిశుద్ధత విషయంలో కావచ్చు, ప్రేమించే విషయంలో కావచ్చు, క్షమించే విషయంలో కావచ్చు, మరి కరుణించే విషయంలో కావచ్చు, కృప చూపించే విషయంలో కావచ్చు, వీటన్నిటిలోనూ దేవుని నీతి ప్రస్ఫుటంగా కనపడుతది. అది మనము ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్వభావంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీతి. దేవుని నీతి కలిగిన మనము న్యాయంగా ప్రవర్తిస్తాం. ఎక్కడ అన్యాయంగా ప్రవర్తించం. అన్యాయంగా దోచుకోం. బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ సుంకరైనటువంటి జక్కయ్య ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన వెంటనే జక్కయ్యతో ఏం మాట్లాడాడో ఏమో తెలీదు గానీ, జక్కయ్య వెంటనే అంటున్నాడు, "అయ్యా! ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను తీసుకున్నానో వారికి మూడొంతులు, నాలుగొంతులు నేను ఇచ్చేస్తాను" అని అన్నాడు. ఎక్కడి నుంచొచ్చింది ఆ మార్పు? దేవుని నీతి అతనికి ఆపాదించబడింది. ఇక అతడు అవినీతిలో ఉండలేకపోయాడు. అతను అవినీతిలో ఉండలేక, ఇక దేవుని నీతిని అనుసరించి నడుచుకోవడానికి అతను ప్రయాసపడగలుగుతున్నాడు. మరి ఉన్నదంతా కోల్పోతాడు. అయినా పర్వాలేదు. దేవుని నీతిని అనుసరించి నడిస్తే నాకంతే చాలు. దేవుని సంతోషపరిస్తే అంతే చాలు అనేటువంటి మనస్తత్వంలోకెళ్ళిపోయాడు. అంతవరకు స్వార్థప్రియుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నేడు నా ఇంటికి రక్షణొచ్చింది. యేసయ్య నాలోనికొచ్చాడు. నా జీవితంలోనికొచ్చాడు. నా జీవితం నీతి చేత నింపబడింది. నీతి న్యాయములను అనుసరించి అతను జీవించడం ప్రారంభించాడు. యాకోబు అంతవరకు తన స్కీమ్స్ వేసుకుంటూ తను జీవిస్తా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని పట్టుకున్నాడో, ఇజ్రాయెల్‌గా మార్చుకున్నాడో, అప్పటి నుంచి అతని మీద బ్యాడ్ రిమార్క్స్ తగ్గిపోయాయి. దేవుని నీతిని అనుసరించి నడుచుకోవడం ప్రారంభించాడు. దేవుని నీతి మనకెందుకు తెలియాలంటే, దేవుని నీతి మనకు అర్థమైతే, మనము ఆయన నీతిలో ట్యాప్ అయ్యి, ఆయన నీతిని అనుసరించి జీవించడానికి వీలు పడతది. ఈరోజు దేవుని నీతిని అర్థం చేసుకున్న మనము, ఆయన మాటల్లో నీతి ఉంది. ఆయన క్రియలో నీతి ఉంది. ఆయన మనస్తత్వంలో నీతి ఉంది. ఆయన ఉద్దేశాల్లో, ఆయన ఆయన తలంపుల్లో ప్రతీదీ కూడా నీతిని అనుసరించి ఉంది గనక, మన జీవితంలో కూడా అదే నీతిని ఆపాదించుకున్నాం గనక, ఆపాదించబడ్డాం గనక, మనం కూడా ధైర్యంగా నీతి న్యాయములు కలిగి యథార్థవంతులుగా దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల జీవగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మీరు నీతిమంతులు, యథార్థవంతులు. మీలాంటి వారు ఎవ్వరూ లేరు ప్రభువా. మీ నీతికి మా నీతికి ఎంతో వ్యత్యాసం ఉంది ప్రభువా. కానీ మేము నీతిమంతులుగా తీర్చబడింది కేవలం నీ కృపను బట్టి మాత్రమే. ఈరోజు మీ నీతి మీరు మాకు ఆపాదించారు. ఎందుకంటే మా నీతికి ఆధారంగా మీరు ఉండాలని కోరుకున్నారు. ఈరోజు ప్రభువా, మరి మీ నీతిగా మమ్మల్ని మీరు పిలుస్తున్నారు. మీరు కోరుకున్నటువంటి ఆ నీతి, మీరు కలిగి ఉన్న ఆ నీతిని మేము మా అనుదిన జీవితంలో మేము కనపరుస్తూ, నిన్ను సంతోషపెట్టే జీవితాలుగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ప్రభువా, మరి మా క్రియల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, తీర్మానాల్లో కావచ్చు, మా నిర్ణయాల్లో కావచ్చు, మా ప్రవర్తనలో కావచ్చు, మీ నీతిని అనుసరించి నడుచుకునే విషయంలో మేము ప్రయాసపడగలగటానికి మీ కృపను మాకు మెండుగా సహాయం చేసి నడిపించుకొని, మమ్మల్ని మీ దగ్గర రక్షణస్థలకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి ఆదివారము మరి ప్రసారం అవుతున్నటువంటి సెషన్‌లో మీరు పాల్గొనండి. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మరి నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప, సమాధానం తోడేయండి. ఆయన నీతిలో కొనసాగటానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.